అందరికీ నమస్కారం అండి. ఈరోజు హెల్దీ టిఫిన్ రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనము ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుందాం. అలాగే నేను హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని మనము శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా గ్లాసు కొలతలు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇడ్లీ సాఫ్ట్గా స్మూత్గా రావాలంటే మనము ఎక్కువ తక్కువ తీసుకోకుండా ఇలా తీసుకోవాలి. ఒక 3-4 అవర్స్ నానితే చాలండి ఇడ్లీ రవ్వ. దీన్ని నానిన తర్వాత నేను రుబ్బేసుకున్నాను. దీంట్లోకి నేను హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఈ హాఫ్ గ్లాసు నేను రాగి పిండి తీసుకుంటున్నాను. రాగి పిండి వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర రాగులు ఉంటే కూడా నానబెట్టుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంతగా మంచిగా ఉబ్బిందో. ఇలా ఉబ్బితేనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయని అర్థము. నేను ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇడ్లీ ప్యాన్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసేసుకొని మనము ఇడ్లీలు అన్నీ పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క ఇడ్లీ ఆయిల్తోనే పెట్టేసుకుంటే మనకి అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ప్యాన్లో ఏ గ్లాసుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నానో ఆ గ్లాసుతోటి నేను వాటర్ని మసలబెట్టుకుంటాను. ఆ మసలబెట్టుకున్న వాటర్లోనే నేను ఇడ్లీ ప్యాన్ని పెట్టేసుకుంటున్నాను. సిమ్లో మనము ఒక 10 minutes అలా వదిలేసేయాలండి. అలా వదిలేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకోవాలి. మిక్సీలో మనం ఇప్పుడు పుట్నాల పప్పు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కాస్తంత నూనె పోసుకొని మనము పోసి పెట్టుకోవాలి చట్నీ కోసం. ఇలా పోసి పెట్టేసుకొని చట్నీని అస్సలు మసలనివ్వద్దండి. మసిలితే చట్నీ గట్టిగా అవుతుంది. ఇలాగే ఉండాలి. చూడండి సాఫ్ట్గా హెల్దీ టిఫిన్ అలాగే టేస్టీ రాగి ఇడ్లీ రెడీ అయ్యింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.